A thief and a honesty man. ఒక ప్రశాంతమైన గ్రామంలో సూర్యుడు అస్తమించుతుండగా వీధులు నిశ్శబ్దంగా మారాయి. దీపాలు వెలిగాయి. వాతావరణం చల్లగా మారింది. ఇక ప్రసాద్ ఒక మంచిగా పనిచేసే చిన్నారి సాయంత్రం పని ముగించుకొని తన ఇంటి వైపు నడిచి వస్తున్నాడు. అతని ముఖంలో అలసట ఉంది, కాని మనసులో శాంతి. రాత్రి గ్రామమంతా నిద్రలో ఉండగా బబ్లు అనే దొంగ ప్రసాద్ ఇంట్లోకి చోరబడాడు. అతను ఏమైనా దొరికితే దొంగతనం చెయ్యాలని చూస్తున్నాడు. 4 అప్పుడే ప్రసాద్ గదిలోకి వచ్చాడు. కాని భయపడకుండా, కోపపడకుండా ప్రేమగా మాటలాడాడు. ప్రసాద్, నీవు ఏమీ వెతుకుతున్నావు? నీకు ఏమైనా అవసరమా? బబ్లు ప్రసాద్ మాట్లాడిన మంచితనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని మనసు తడిసి ముద్దయింది. బబ్లు, నేను దొంగ, కాని నువ్వు చెప్పిన మాటలు నా మనసును మార్చేశాయి. 6 ప్రసాద్ సహాయంతో అతను నిజాయితీగా జీవించటం ప్రారంభించాడు. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సహాయం, ఒక మంచి మాట మనిషిని మార్చగలదు. మోరాల్: దయే గొప్ప ఆయుధం.